బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గత 8 సంవత్సరాలుగా గోతికాడ నక్కలా కాచు కూర్చున్నారు. ఈ విషయం ఆస్ట్రేలియా ఆటగాళ్లు తాజాగా చేస్తున్న వ్యాఖ్యల్లో తేటతెల్లమైంది. నవంబర్ 25 నుంచి ఈ 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి నుంచే టీమిండియాపై మాటల యుద్ధానికి మొదలుపెట్టారు. అలాగే టీమిండియాలో మా టార్గెట్ అతనేనంటూ మరికొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీ కెరియర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒక్కటే లోటని, అందుకోసం 8 నెలల పాటు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత సిరీస్ లో అడుగు పెడతానని తేల్చి చెప్పేశాడు. దీంతో ఈసారి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని ప్యాట్ కమిన్స్ తో పాటు ఆటగాళ్లంతా కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇందులో భాగంగా హెజల్వుడ్, నాథన్ లియన్ భారత ఆటగాళ్లతో మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఈసారి ఎలాగైనా భారత్ ను ఓడించి తీరుతామని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ తమ టార్గెట్ ప్లేయర్ ఎవరో చెప్పకనే చెప్పేశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో జైస్వాల్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అందులో జైస్వాల్ 712 పరుగులు సాధించి 2 డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఈ క్రమంలోనే జైస్వాల్ తోనే మాకు ప్రమాదకరమని లయన్ పేర్కొన్నాడు. అంతేకాకుండా జైస్వాల్ కు కళ్ళెం వేయడానికి ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హట్లీతో ఇప్పటికే మాట్లాడానని తెలిపాడు. జైస్వాల్ తో ఇప్పటి వరకు మేము తలపడలేదు, కానీ మా లాంటి బౌలర్లందరికీ ఆ కుర్రాడు పెద్ద సవాల్. ఇంగ్లాండ్ పై అతను ఆడిన విధానాన్ని గమనించాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనను నిలవరించేందుకు గాను సరికొత్త ప్లాన్ తో బరిలోకి దిగుతానని నాథన్ లయన్ పేర్కొన్నాడు.